ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభావందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ మరొక కొత్త టాపిక్ తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువు నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఆ టాపిక్ ఏంటో చూద్దాం రండి. ప్రార్థన అంటే ఏంటో మనకి తెలుసు. ప్రార్థన అంటే సంభాషించుట, దేవుడితో మాట్లాడడం. ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఎలాగైతే మాట్లాడతాడో దేవుడితో మాట్లాడడం కూడా అలాంటిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడితో మాట్లాడడానికి, ఒక వ్యక్తి దేవుడితో సహవాసం చేయడానికి, ఒక వ్యక్తి దేవుడితో కొంత సమయం గడపటానికి ఇష్టపడినప్పుడు దాన్నే మనం ప్రార్థన అని అంటూ ఉంటాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎంత ఎక్కువ ప్రార్థన చేయగలిగితే లోకాన్ని, లోక ఆశలను, లోక తలంపులను, లోక సంబంధమైన ఆ పోరాటాలను మీరు జయించగలుగుతారు. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, ఎవరిలో ప్రార్థన ఉందో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉందో వారు పాపం చేయలేరు, ఎవరిలో పాపం ఉందో వారు ప్రార్థన చేయలేరు అని ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. అయితే ఈ రోజున మనం ఆలోచించగలిగితే ప్రభువును అందుపిల్లారా, ప్రార్థన అంటే దేవుడితో సంభాషణ చేయటం. మన తోటి సహోదరులతో ఎలా మాట్లాడతామో అదే విధంగా దేవుడితో కూడా మాట్లాడేటువంటి విధానాన్ని మనం ప్రార్థన అంటాం. అయితే ప్రార్థనలో చాలా ఆత్మీయ మెట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కొంతమంది దైవజనులు కూర్చొని ప్రార్థన చేశారు, కొంతమంది నిలవబడి ప్రార్థన చేశారు, కొంతమంది మోకాలేసి ప్రార్థన చేశారు. ఇలా కొంతమంది భక్తులు వారి ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరచున్నట్టు మనం చూస్తాం. వారి ప్రార్థనలో ప్రభువుని ఎత్తుపట్టుకున్నట్లు మనము చూస్తాం. అయితే ఈరోజు ప్రార్థనలో ఇంకొక ఆత్మ సంబంధమైన మెట్టు ఏమిటి అని ఆలోచన చేస్తే, ఉదయకాల ప్రార్థన లేక తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థన. తెల్లవారుజామున దేవుని 3 గంటల సమయంలో చేసేటువంటి ప్రార్థన ఎంతో శక్తివంతమైందని, ఎంతో బలమైందని, ఎంతో ఆత్మ సంబంధమైందని, ఆ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడని ఈరోజు దేవుణ్ణి చాలా మంది భక్తులు చెబుతూ ఉంటారు. ఈ మాట కూడా నిజమే. కాబట్టి విశ్వాస అయినా, దైవజనుడైనా, ఉపదేశకులైనా ఎవరైనప్పుడు కూడా దేవుడితో నేను దేవుడి స్వరాన్ని వినాలి, లేక నా స్వరం దేవుడు వినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో శక్తివంతమైనది. దేవుడితో మన సహవాసం చేయడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో అపవాది ఎవరి మృంగుదున అని తిరుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడితో ఫెలోషిప్ చేయడం చాలా అవసరమై ఉంది. దేవుడితో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరమైంది. దేవుడు కొంత సమయాన్ని ఇవ్వటం చాలా అవసరమైంది. భక్తులు ఈ రోజున దేవుడితో కంటే లోకంతో సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నారు. కాబట్టి లోకానికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు. కాబట్టి వారి జీవితాల్లో దైవిక సంబంధమైన వాతావరణాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను అండి, మనిషికి పగలంతా పని, రాత్రంతా నిద్ర. మరి దేవుడు అనేవారు ఎప్పుడు గుర్తొస్తాడంటే మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిడి, పోరాటం, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు మనకు ప్రార్థన సాధారణంగా గుర్తొస్తుంది. ప్రతి మనిషి మంచాన పడినప్పుడే కదా దేవుడు గుర్తొస్తాడు. అన్నీ సహకరించినప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అసలు దేవుడు గుర్తుకురాడు. దేవుని మందిరం కానీ, దేవుడితో సహవాసం కానీ అస్సలు గుర్తుకురాదు. కాబట్టి ఈ రోజున ఆలోచన చేయగలిగితే, ఈ మాటలు వింటున్న మా యూట్యూబ్ వీక్షకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎల్లప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నీ ప్రార్థనతో దేవుడిని మహిమపరచు. నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానికి చేరే విధంగా ప్రతిరోజు భక్తుడు అన్నాడు, ధూపము అని బైబిల్లో మనము చూస్తాం. ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇదన్నమాట. అయితే కొంచెం ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళగలిగితే, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చేసేటువంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒక 3 విషయాలు చూద్దాం రండి. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న సమయం, ఆధ్యాత్మిక రంగం కూడా నిశ్శబ్దంగా ఉంది. ఈ సమయంలో మీరు దేవుణ్ణి ఆత్మతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు మరియు దుష్ట శక్తుల నుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఆరాధన అతని బలిపీఠానికి సువాసనగా పెరుగుతుందని మీరు నమ్మకంగా ఉండవచ్చు. ఇంకా చిన్న స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు. అన్ని సమయాల్లో ప్రార్థన చేయడం ముఖ్యం. అయితే దేవుడిని ఆరాధించడానికి తెల్లవారుజామున 3 గంటల చాలా ప్రత్యేకమైన సమయం. తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఆ టైం సృష్టి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రపంచంలో మనం చూస్తున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా ఆధ్యాత్మిక రంగం కూడా నిశ్శబ్దంగా ఉంటుంది.
అదే టైంలో మనిషికి ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. సాధారణంగా ఆ టైంలో ప్రార్థన చెయ్యండి అని చెప్పగానే మనం ప్రార్థన చేయడానికి మన శరీరం సహకరించదు. అంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎప్పుడూ కూడా దేవుడు పనిచేయడానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి శరీరం సహకరించదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఆ టైంలో మరి తర్వాత రేపు ప్రార్థన చేద్దాంలే, లేక ఒక గంట పోయిన తర్వాత ప్రేయర్ చేద్దాంలే అని చెప్పి నువ్వేం చేస్తావంటే ఆ సమయాన్ని ప్రార్థనలో గడపకుండా నీవు ఆ సమయాన్ని నీ శరీరానికి ఇవ్వటం ద్వారా ఏమవుతున్నావు అంటే ఆ టైంలో దేవుడితో చేసేటువంటి ఆ సహవాసాన్ని కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తెల్లవారుజామున చేసే ప్రార్థన దృష్టి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ప్రపంచంలో ఆధ్యాత్మిక రంగం కూడా నిశ్శబ్దంగా ఉంది. ప్రజలందరూ కూడా నిద్రపోయే టైము. కానీ ఒక నిజ క్రైస్తవుడు ఏం చేయాలంటే అదే టైంలో అదే సమయంలో తాను శరీరం మాటను పట్టించుకోకుండా శరీరాన్ని ప్రక్కన పెట్టి ఆత్మ మనల్ని మోటివేట్ చేస్తాడు కాబట్టి, ఆత్మ మనల్ని నడిపిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే లేచి ఆ టైంలో కనీసం కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో గడపగలిగితే చాలండి. దేవుడికి స్తోత్రం కూడా. అంత అద్భుతమైనది ప్రార్థనలో, అంత శక్తివంతమైనది. ఆ టైంలో మ్యాక్సిమం ఎవరు కూడా ప్రార్థన చేయలేరు. పూర్వ దినాల్లో అయితే దైవజనులతో కలిసి విశ్వాసులు ట్రావెల్ చేసేవారు కాబట్టి దైవజనులు ఎలా ఉండేవారో విశ్వాసులు కూడా, బిలీవర్స్ కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఈ బిజీ ప్రపంచంలో ప్రతిరోజు కూడా దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం అన్న సంగతి తెలుసు కూడా బిజీ అయిపోయే అంత ప్రజల మధ్య మనం ఉన్నాం కాబట్టి ఆ టైంలో లేచి ప్రార్థన చేయడం అనేది మాత్రం పాసిబుల్ కాదు. కాబట్టి యాజ్ ఎ క్రైస్తవుడు ఏం చేయాలంటే నీకేం కావాలి, దేవుడు మహిమపరచాలి, దేవుడు ఘనపరచాలి, నీ స్థితిని దేవుడితో కొంత సమయం గడపాలి అనుకున్నప్పుడు, నా స్థితి ఏంటో దేవుడితో చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇది మంచి టైము, ఇది అద్భుతమైన సమయం. నిజంగా తెల్లవారుజామున 3 గంటలకే లేచి నీ పరిస్థితి అంతా దేవుడితో చెప్పడానికి ఇష్టపడు. దేవుడిని పొగిడిన తర్వాత, దేవుని గొప్ప చేసిన తర్వాత, దేవుణ్ణి స్తుతించిన తర్వాత, దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు నీ జీవితంలో నీ బ్రతుకులు కలిగి ఉన్న తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పరిస్థితి అంతా కూడా దేవుడికి చెప్పినప్పుడు తప్పనిసరిగా తెల్లవారుజామున చేసే ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వక మానడు. కాబట్టి ఉదయకాల సమయం లేక తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చేసే ప్రార్థన ప్రాముఖ్యత ఏంటంటే ఖచ్చితంగా దేవుడు నీకు జవాబును ఇస్తాడు. ఆ టైంలో నీవు కానీ నీ శరీరాన్ని వంచగలిగితే, నీవు కానీ నీ శరీరం మాటను తీసుకోకుండా ఉండగలిగితే, నీవు కానీ ఆ సమయంలో నేను ఖచ్చితంగా ఇప్పుడు మోకాలేసి నా దేవుడి వైపు నేను చూడాలి అనే ఆలోచనతో ఉండగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినడమే కాదు, ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబునిస్తాడు. ఎందుకో తెలుసా, ఆ టైంలో ఆ సమయంలో ప్రపంచం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఎవరు పనిబాటుల్లో వారు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయం. కానీ ఆ టైంలో నువ్వు దేవుడికి సమయిస్తున్నావు కాబట్టి తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నీ ప్రార్థన కంపల్సరీ దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం.